పాపిష్టి పావుగుండ ఇద్దరు బేరం వెళ్ళి ఒక ఆడదానికి దండ ప్రమాణం చేసి డబ్బుల పాలయ్యాను, అవమాన పాలయ్యాను. రెడ్డి గారు మరి దీనికి తగిన యోచన ఏమైనా చెప్తావా? లేదా వెళ్ళాను చాలా మందువా? అది కాదు రెడ్డి గారు, ఒక పని చేయొద్దు. అయినా కానీ నేను ఒక మాట, ఒక చిన్న కోరిక అయితే నీకు నేను ఏం చెప్పాను? ఇద్దరు గారు ఎక్కడెక్కడ వెళ్ళమన్నాను? ఉత్తరము దక్షిణము తూర్పు వెళ్ళమన్నాను. ఆ పాపిష్టి కొండకు పరపడ చేస్తే వెళ్ళదని చెప్పాను. అవును, నేను అక్కడ వెళ్ళదని చెప్పాను. ఎందుకు వెళ్ళావు? మన పలాని వాటిని అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను కదా. అయినా పరపడ దేశం వెళ్ళాను, అక్కడ ఆడదాన్ని చూశాను. ఆడదాన్ని చూసి మన 4 వీధుల నడి బజార్లో కాపవారు ముందు నవ్వుల పాలయ్యాను అని చెప్పడానికి అయినా కొంచెం సిగ్గు ఉండాలండి. ఒకవేళ నువ్వు వయసులో పెద్దవాడి, నీకు కనుచూపు మట్టం అయిండచ్చు. అయినా వాడికన్నా తెలీదా? అయినా వాడికన్నా తెలీదా? దండ ప్రమాణం చేసిన వాడు ఎవరిని అడుగుతున్నావా? స్వయాన చీలము చిరనాగిరెడ్డి మీ అన్నగారు. అవును, శీలము నా చెల్లెలు. వారి ఇరువురికి 6 మత సంతానం తర్వాత 7వ కుమార్తెగా జన్మించినటువంటి నా మేనకోడలు గమనించిందమ్మ. ఆమె వారం శనివారం నాడు ఒక్క పొద్దులతో వీధి 16 వీధులు ఊరు తిరుగుతున్న సమయమందున